నాన్ ఐటీ టు ఐటీకి చేంజ్ అవ్వాలంటే ఇంతే. మీకు బీజీ ఇష్యూ ఉండదు, టెక్నాలజీస్ ఇష్యూ ఉండవు. ఈ పాయింట్ మాత్రం మిస్ అవ్వద్దు. ఇంకొకటి, మీరు ఐటీకి స్విచ్ అవుతున్నప్పుడు రెజ్యూమేలో కొంచెం జాగ్రత్త. నాన్ ఐటీ టు ఐటీకి ఎలా స్విచ్ అవ్వాలి, ఈ స్విచ్ అయ్యే ప్రాసెస్లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఇంటర్వ్యూస్ మనం ఎలా మేనేజ్ చేయాలి, అన్నీ డిస్కస్ చేద్దాం. ఎవరైతే స్విచ్ అయ్యే ప్రాసెస్లో ఉంటే ఓపిక తెచ్చుకొని మరి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. బయట మీరు ఏవి చూసినా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ ఈ వీడియోతో మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలామందికి ఒక మిత్ ఉంటుంది. అదేంటంటే ఐటీ నుంచి నాన్ ఐటీకి వెళ్ళాలంటే ఐటీ ఎక్స్పీరియన్స్ లేదు కదా, కంపెనీస్లో వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయరు, ఇంకా దానికి పెద్ద ప్రాసెస్ ఉందేమో అనుకుంటారు. అవన్నీ ఏమాత్రం నిజం కాదు. చాలా స్మూత్గా మనం స్విచ్ అవ్వచ్చు. నాన్ ఐటీ టు ఐటీకి స్విచ్ అవ్వచ్చా అంటే ఈజీగా స్విచ్ అవ్వచ్చు. నో సెకండ్ థాట్ అందులో. బీజీ ఏమైనా ఇష్యూ అవుతుందేమో అనుకుంటుంటారు, అక్కడికే వస్తున్నా. నువ్వు వేరే కంపెనీస్కి స్విచ్ అయ్యేటప్పుడు న్యూ కంపెనీస్లో వాళ్ళు జస్ట్ ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేసావా లేదా అని మాత్రమే చూస్తారు. చాలామందికి ఇది తెలియదు. ఏమో బీజీ ప్రాబ్లం అవుతుందేమో, నాన్ ఐటీలో వర్క్ చేసాం కదా, ఎక్స్పీరియన్స్ లెటర్ చెక్ చేసినప్పుడు నాన్ ఐటీలో వర్క్ చేసామని దొరికిపోతామేమో అని అనుకుంటుంటారు. అలాంటి భయాలు ఏం పెట్టుకోవద్దు. న్యూ కంపెనీలో వాళ్ళు చూసేది జస్ట్ ఏ ఇయర్ టు ఏ ఇయర్, మంత్స్ చూస్తారు అంతే, వేరే ఏమీ చూడరు. ఏ టెక్నాలజీ పైన వర్క్ చేసావు, ఏ డొమైన్ పైన, అవి ఏం చూడరు. అసలు ఎక్స్పీరియన్స్ లెటర్లో కూడా అవి మెన్షన్ చేయరు. నువ్వు ఏ టెక్నాలజీ పైన వర్క్ చేసావని ఎక్స్పీరియన్స్ లెటర్లో కూడా ఉండవు. జస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, జూనియర్ ఆర్ సంథింగ్ ఆ కంపెనీస్లో కొన్ని ఉంటాయి రోల్స్, అనలిస్ట్ కానీ కన్సల్టెంట్, ఇలా కొన్ని ఉంటాయి, అవి మెన్షన్ చేస్తారు అంతే. ఈవెన్ 5-6 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఇవి తెలియవు. హ్యాపీగా మనం స్విచ్ అవ్వచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కళ్ళు మూసుకొని స్విచ్ అవ్వండి. ఏమంటే స్కిల్ అయితే నేర్చుకోవాలి, ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి కదా. మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే, స్టూడెంట్ అయినా జాబ్ సీకర్ అయినా, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు తెలియని చాలా థింగ్స్ ఉంటాయి, రియాలిటీ కంటెంట్ ఉంటుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనకి బీజీవి ప్రాబ్లం లేదు, ఓకే. నాన్ ఐటీ టు ఐటీకి స్విచ్ అయ్యే ప్రాసెస్లో నెక్స్ట్ ఏంటి, ఎలా స్విచ్ అవ్వాలి, మనకు చూస్తే ఏమీ తెలియదు, బట్ ఐటీకి స్విచ్ అవ్వాలి అనుకుంటున్నారు. మీరేమంటే కొంచెం టైం తీసుకోండి, థింక్ చేయండి ఏం నేర్చుకోవాలి అని. ఏదైనా సరే మీ ఇంట్రెస్ట్ టెక్నాలజీ పైన తీసుకోండి, మంచి టెక్నాలజీ. స్కిల్ అయితే నేర్చుకోవాలి, ఎందుకంటే మనం డిఫరెంట్ దానిపైన వెళ్తున్నాం. నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ దాన్ని ఐటీ ఎక్స్పీరియన్స్గా మనం కన్వర్ట్ చేసి వెళ్తున్నాం. సో స్కిల్ ప్రూవ్ చేసుకోవాల్సిందే. ఈజీగా సాఫీగా అయితే రాదు. మనం ఎఫర్ట్ అయితే పెట్టాలి. 100% జాబ్ వస్తుంది, నో డౌట్. మీరు మీ తగ్గట్టుగా ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోండి, డెవలపర్ అయినా సరే, ఏదైనా సరే, బట్ అన్ని టెక్నాలజీస్ మాత్రం ట్రై చేయొద్దు. అలా ట్రై చేస్తే మనం ఎందులోనూ పర్ఫెక్షన్ ఉండదు, కాన్ఫిడెంట్గా ఏదందులోనూ ఉండదు. సపోజ్ మీరు డేటా అనలిస్ట్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు అనుకో, ఏం నేర్చుకోవాలి, ఎక్సెల్, ఎస్క్యూఎల్, పవర్ బిఐ, పైథాన్, ఇవి నేర్చుకుంటే చాలు. ఇందులో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక్కటే నేర్చుకుంటాం అంతే, ఇవే చాలు స్కిల్స్. ఎక్కువ ఉండాలని జావా ఆర్ ఇంకా ఏదైనా అదర్ టెక్నాలజీస్ యాడ్ చేసుకుంటే మాత్రం కష్టం, పర్ఫెక్షన్ ఉండదు. అవి ఒకటి చాలు. జావా డెవలపర్ అవ్వాలి అనుకుంటున్నావు అనుకో, జావా ఒకటే నేర్చుకో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఫ్రేమ్వర్క్, స్ప్రింగ్ బూట్, ఇంకా వాటి రిలేటెడ్ టెక్నాలజీ నేర్చుకో. ఫ్రంట్ ఎండ్ అనుకో, రిక్వైర్డ్ టెక్నాలజీస్ ఒకటే నేర్చుకో. ఫ్రంట్ ఎండ్లో ఏమొస్తాయి, రియాక్ట్ వస్తుంది ఆర్ యాంగులర్ ఫ్రేమ్వర్క్ వస్తాయి. వాటికి ముందు ఏం నేర్చుకోవాలి, HTML, CSS, జావా స్క్రిప్ట్, నెక్స్ట్ రియాక్ట్ ఆర్ యాంగులర్, ఎనీవన్. సో అన్ని టెక్నాలజీస్కి ఇదే ఫాలో అవ్వండి. ఫస్ట్ మీ టార్గెట్ రోల్ డిసైడ్ అవ్వండి. అది ఏదైనా సరే, డెవాప్స్ అయినా, టెస్టింగ్ అయినా, డెవలపర్ అయినా, ఏదైనా సరే, అవి ఒక్కటే నేర్చుకోండి, వేరేటివి అవసరం లేదు. అసలు నీకు ఇవి నేర్చుకోవడానికే చాలా టైం తీసుకుంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియక స్విచ్ అవ్వలేకపోతున్నారు. సో వాళ్ళ వరకు రీచ్ అయ్యేలా మీరు లైక్ చేయండి ఈ వీడియోని. ఈ ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ అవుతుంది, ఇండైరెక్ట్గా మన ఛానల్ కూడా సపోర్ట్ వస్తుంది. నెక్స్ట్ ఏంటి, ప్రాజెక్ట్ ప్రిపరేషన్. ఇదే మెయిన్. మీకు నువ్వు ఏ టెక్నాలజీ ప్రిపేర్ అయ్యావో వాటిపైన ఒక ప్రాజెక్ట్ అయితే నువ్వు చేయాల్సిందే. ఇవి లేకపోతే ఇంటర్వ్యూలో కష్టం. నువ్వు ఏ టెక్నాలజీ తీసుకున్నా సరే వాటిపైన ఒక ప్రాజెక్ట్ చెయ్యి. నువ్వు నేను ఇంటర్వ్యూస్లో వాడు ఖచ్చితంగా అడుగుతాడు, నీ కంపెనీ ఏంటి, మీ ప్రాజెక్ట్ ఏంటి, ఏం చేసావు, నీ కరెంట్ ఆర్ ప్రీవియస్ కంపెనీలో ఏం ప్రాజెక్ట్ చేసావని.
నువ్వు నాన్ ఐటీలో చేశాను అంటే వాడు రిజెక్ట్ చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఐటీ ఎక్స్పీరియన్స్ చూపిస్తున్నావు కదా. రియాక్ట్ నేర్చుకుంటున్నావు అనుకో, ఎగ్జాంపుల్గా రియాక్ట్ రియల్ టైం ప్రాజెక్ట్ యాడ్ చేయాలి నువ్వు. డేటా అనలిస్ట్ అయితే దాని రిలేటెడ్, బ్యాక్ ఎండ్ అయితే దాని రిలేటెడ్, టెస్టర్ అయితే సేమ్. ఇలా వాటిపైన ఒక ప్రాజెక్ట్ ప్రాక్టీస్ చేసి అది యూట్యూబ్లో చూస్తావో లేకుంటే వేరే ఎక్కడైనా అవుట్ సైడ్ రిసోర్సెస్ తీసుకుంటావో ఏ ప్రాజెక్ట్ అయినా సరే యాడ్ చేసుకో. ప్రాజెక్ట్ ప్రాక్టీస్ అయితే ఉండాలి. సపోజ్ నువ్వు ఏదో ఒక టెలికామ్ రిలేటెడ్ ప్రాజెక్ట్ ఆర్ ఈకామర్స్ ఆర్ సంథింగ్ ఏదో ఒక ప్రాజెక్ట్ యాడ్ చేసుకున్నావు అనుకో, ఇంటర్వ్యూలో చెప్పచ్చు మీరు ఇలాంటి టైప్ ఆఫ్ వర్క్ చేశానమ్మా, నా వర్క్ కూడా దీనిపైనే ఉంటుంది. ఫ్రంట్ ఎండ్లో అనుకో ఈకామర్స్ ఆర్ ఎనీ బ్యాంక్ రిలేటెడ్ ప్రాజెక్ట్ యాడ్ చేసుకుంటే డైలీ మేము ఇలా ఫామ్స్ క్రియేట్ చేసేది ఉంటుంది, ఇంకా స్క్రీన్స్ డెవలప్ చేసాము. నువ్వు ఏం చెప్పినా వాడు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఒక మంచి ప్రాజెక్ట్ యాడ్ చేసుకోండి, వాడే మీ కంపెనీకి వచ్చి మీ నాన్ ఐటీ ప్రాజెక్ట్కి వచ్చి ఏం చెక్ చేయలేడు. నెక్స్ట్ తర్వాత వేరే క్వశ్చన్స్కి వెళ్ళిపోతాడు. మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి డౌట్ నేను నోట్ చేసుకుంటా వాటిపైన నా నెక్స్ట్ వీడియోస్ చేస్తాను. నాన్ ఐటీ టు ఐటీకి చేంజ్ అవ్వాలంటే ఇంతే. మీకు బీజీ ఇష్యూ ఉండదు, టెక్నాలజీస్ ఇష్యూ ఉండవు, స్కిల్ ఒకటే మ్యాటర్స్. ఇందాక చెప్పినట్టు ఈ పాయింట్ మిస్ అవ్వద్దు. నీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేషన్లో కూడా మీ టెక్నాలజీస్ ఏం మెన్షన్ చేయరు. ఇది పెద్ద అడ్వాంటేజ్ అందరికీ. మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు అనుకో, ఆ తర్వాత బీజీవీ ప్రాసెస్లో మీరు మీ కొలీగ్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది, ప్రీవియస్ కంపెనీ కొలీగ్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. మీ క్లోజెస్ట్ కొలీగ్ నెంబర్ ఇచ్చేసి ఇలా బీజీవీ కోసం ఎవరైనా కాల్ చేస్తే ఈ టెక్నాలజీ పైన వర్క్ చేశాను చూపించండి. బట్ వాళ్ళే మీ కొలీగ్కి ఏం కాల్ చేయరు, ఇవి జస్ట్ కంపెనీస్లో ఫార్మాలిటీస్ అంతే. బట్ ఎనీవేస్ చూపించండి, అంతే కదా. నేను కూడా సపరేట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు మీరు డెవలపర్గా స్విచ్ అవ్వాలి అనుకుంటున్నారనుకో, ఏ టెక్నాలజీ పైన మనం ఇంటర్వ్యూలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చో అని ప్రతిదీ చెప్తాను. ఆ వీడియోస్ మీ వరకు రీచ్ అవ్వాలి అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకుంటే యూట్యూబ్ మీకు ఆ వీడియోస్ రికమెండ్ చేయవు. సో ఇప్పుడు ప్రాజెక్ట్ డన్. ఇంకొకటి, మీరు ఐటీకి స్విచ్ అవుతున్నప్పుడు రెజ్యూమేలో కొంచెం జాగ్రత్త. ప్రాజెక్ట్ సెక్షన్లో కానీ ఆర్ ఎనీ అదర్ ప్లేసెస్లో నాన్ ఐటీ ఉన్నట్టు మెన్షన్ పెట్టద్దు. నువ్వు ఏం స్కిల్ నేర్చుకుంటున్నావో అవే స్కిల్సే హైలైట్ చేయి. అక్కడ సింపుల్ స్విచ్ అవ్వటం. స్కిల్ నేర్చుకోవటం ఒకటే లేట్, ఎవరైనా సరే స్విచ్ అవ్వచ్చు. నీకు ఎన్ని ఇయర్స్ నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, 6 months, 1 year, 2 years, 3 years, 5 years, 10 years, నో వరీస్. ఇంకొకటి చెప్తాను మీకే, చాలామంది ఐటీలోనే వేరే అదర్ టెక్నాలజీ పైన వర్క్ చేస్తుంటారు, బట్ వాళ్ళు వేరే టెక్నాలజీకి స్విచ్ అవ్వాలి అనుకుంటుంటారు. సేమ్ వాళ్ళు నువ్వు ఒకటే. వాళ్ళు ఐటీలో చేస్తున్నప్పటికీ నువ్వు నాన్ ఐటీలో చేస్తున్నప్పటికీ ఇద్దరు సేమే సిచ్యువేషన్. వాళ్ళు ఐటీలో ఉన్నారు కదా, ఏమైనా ఫాస్ట్గా నేర్చుకోవచ్చేమో అనుకుంటారు. నో, ఇద్దరిది సేమ్ సిచ్యువేషనే. స్టిల్ నేర్చుకోవాల్సిందే. వాళ్ళు ప్రాజెక్ట్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి, ఇంటర్వ్యూలో ప్రూవ్ చేసుకోవాలి కదా. మీకు ఏమైనా ప్రాజెక్ట్ విషయంలో కన్ఫ్యూజింగ్గా ఉంటే ఎక్స్ప్లెనేషన్ విషయంలో ChatGPT హెల్ప్ తీసుకోండి. ఓకే, రీక్యాప్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ది ఏం చేయాలి, ఒక రోల్ డిసైడ్ అవ్వాలి. ఆ రోల్కి కావాల్సిన స్కిల్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వాలి, వేరే ఏం వద్దు, అవసరం లేదు. నెక్స్ట్ ప్రాజెక్ట్ యాడ్ చేసుకోవాలి, ఆ రోల్ రిలేటెడ్ది. ప్రాజెక్ట్ మాత్రం ప్రిపేర్ అవ్వండి. టైం అయితే తీసుకుంటుంది సపరేట్గా, బట్ ప్రాక్టీస్ చేయండి. ప్రాజెక్ట్ ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నా అంటే, ఇంటర్వ్యూలో అడుగుతారు. ఎక్స్పీరియన్స్గా మనము కంపెనీకి వెళ్తుంటే ప్రీవియస్ ప్రాజెక్ట్ ఏంటి, నీ కరెంట్ ప్రాజెక్ట్ ఏంటి, అట్లీస్ట్ 1 or 2 questions అయినా అడుగుతారు. సో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. కంపెనీలో జాయిన్ అయ్యాక మనం సర్వే అవ్వచ్చు, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఏమంటే మరీ ఓవర్ ఎక్స్పీరియన్స్ చెప్పొద్దు, జస్ట్ 3 years or below వర్క్ చేశాను చెప్పొచ్చు. రేపు నువ్వు న్యూ కంపెనీలో అడిగినా కూడా అదే చెప్పండి. మరి నువ్వు ఒక 5+ years ఎక్స్పీరియన్స్ ఉంది అని అలా చెప్పావు అంటే నీకు అలాంటి టైప్ ఆఫ్ వర్క్ ఇస్తాడు, కొంచెం పెద్ద టాస్క్లు ఇస్తాడు. సో అలా ఏం చెప్పొద్దు, తక్కువ ఉందనే చెప్పు, 3 years అని చెప్పేసాయి. థ్యాంక్ యూ.